ఏంటంటే ప్రజెంట్ ఆషాఢం వచ్చేసింది కదా, ఆషాఢంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుంది కదా. సో ఇక్కడ కూడా టెంపుల్స్లో ఏదో చేస్తున్నారని తెలిసింది. అయితే ఇక్కడ మాకు దగ్గరలో 2 టెంపుల్స్ ఉంటాయండి. మేము ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆఫ్ ఆస్టిన్ ఉంటుంది, అక్కడికి వెళ్తాము. సో ఇంకోటి కొంచెం దూరము, కానీ అక్కడ కూడా అన్ని దేవుళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఆస్టిన్ హిందూ టెంపుల్ అని అక్కడ చేస్తున్నారు అనమాట. సో అది చూడడానికి వెళ్తున్నాము. ఏంటి స్పెషల్ ఉంటుందో చూడాలి. రథం లాగడం అని కూడా ఏదో అక్కడ మెన్షన్ చేశారు. సో చూద్దాము, వెళ్ళి చూపిస్తాము. అసలు టైం చూసారా, ఇప్పుడు ఎంత అయిందంటే 7:15 అయింది టైము. ఎండ ఏమో ఇలా ఉంది, 36-37 degrees ఎండ ఉంది. సో మాకు ఇక్కడ ఆల్మోస్ట్ 9 వరకు ఇంకా ఇలాగే ఉంటుంది. ఎండ అయితే 8 వరకు ఇలా ఉంటుంది, తర్వాత తగ్గుతూ వస్తుంది. సో ఇది మధ్యాహ్నం 2:30కి 3 గంటల దాదాపుగా మా ఇంటి దగ్గర నుంచి ఒక 25 నిమిషాలు పడుతుందండి. 16 మైల్స్ అనమాట ఇది. ఈ గుడి, ఈ గుడిలోని మాత్రమే మనకి హాస్టల్లో, ఈ గుడిలో మాత్రమే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అయితే చేస్తారు. అంటే మన జగన్నాథ స్వామి ఐడల్స్ అన్ని పెట్టి కూడా మనకి పూజ అయితే చేస్తారు. లాస్ట్ టైం వెళ్ళాము, అప్పుడు రథయాత్ర ఏం జరగలేదు, కానీ పూజలు అవి చూసాము. మేము అయ్యి ఉండొచ్చు, మేము మిస్ అయ్యామేమో. కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇది ఉందని తెలిసి ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. అలానే అమెరికాలో ఎలా జరుగుతుందో చూస్తే మాకు కూడా చూడడానికి బాగుంటుంది, అలానే మీకు కూడా చూడడం బాగుంటుంది కదా. అలాగే ఒక్కొక్క వెహికల్ 70 మైల్స్ పర్ అవర్ వెళ్తుంటాయండి. అంటే 70 × 1.6 వేస్తే మీకు కిలోమీటర్స్ లో తెలుస్తూ ఉంటది. సో అంత ఫాస్ట్ గా వెళ్తుంటాయి. ఈ ఫాస్ట్ లో అలాగా బైక్స్ నడపడం అనేది చాలా కష్టము. సో అందుకనే ఇక్కడ అమెరికాలోని బైక్స్ అనేవి చాలా రేర్ గా డ్రైవ్ చేస్తుంటారు. అది కూడా బాగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయితేనే డ్రైవ్ చేయడం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా మనకి సెట్ అవ్వదు కదా. కొన్నిసార్లు చల్లదనం ఉండేటప్పుడు బైక్స్ నడపడానికి కన్వీనియంట్ గా ఉండదు, మనకి హీట్ అది కావాలి కదా. సో అందుకే కార్స్ యూజ్ చేస్తారు. కానీ ఇలా సమ్మర్ టైంలో మాత్రం బైక్స్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అమెరికన్స్ మెయిన్ గా. మన ఇండియన్స్ కూడా కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు, ఫ్యాషన్ ఉన్న వాళ్ళు. సో బైక్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి కార్ లైసెన్స్ కన్నా మనకి బైక్ లైసెన్స్ కి కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ కొంచెం ఖర్చు పెట్టాలని విన్నాను నేనైతే. ఎందుకంటే బైక్ అంత ఈజీ కాదు ఇక్కడ డ్రైవ్ చేయడం. సో అందుకే దానికి కొంచెం ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కార్కి అయితే అందరికి కామన్ గా ఉంటుంది. సో అదనమాట. సో అందుకనే బైక్ రూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా కారు వెళ్ళేంత స్పీడ్ గా వెళ్తూ ఉండాలి. 65 to 70 mph లోని, అంటే మైల్స్ పర్ అవర్ లోని. తెలిసిందే కదా మీకు, ఇక్కడ మైల్స్ లో కొలుస్తూ ఉంటారు, కిలోమీటర్స్ లో కాదు. మనకి అన్ని కిలోమీటర్స్ అలా కొలుస్తూ ఉంటాం కదా, ఇక్కడ మైల్స్ అన్నమాట. ఒక మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అండి. సో అది ఏంటంటే ఇక్కడ మాకు మాక్సిమం అన్ని కార్లే ఉంటాయి. మనకి చక్కగా అక్కడ రకరకాల ట్రాన్స్పోర్ట్స్ ఏదైనా కారే అనమాట. సో ఇలా సడన్ గా బైక్స్ ఏమైనా చూసేసరికి ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఏ బండి ఎప్పుడు చూడలేనట్టు. సో రోడ్డు మీద బండ్లు చూస్తే అబ్బా బండి కనిపించింది ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా స్కూటర్స్ అయితే ఉండవు అసలు. స్కూటర్సా ఇంకా ఏమీ ఉండవు కదా అసలు. చాలా మిస్ అవుతాయండి ఇండియన్ స్కూటర్స్ అయితే. అదే కదా మన ఇండియన్ స్కూటర్స్. ఈ మోటార్ సైకిల్స్, పెద్ద బైక్స్ అయితే స్పోర్ట్స్ బైక్స్ మాత్రమే ఉంటాయి, చిన్నవి మాత్రం అస్సలు కనబడవు. అవి కూడా అమావాస్యకి పౌర్ణమికి కనబడతాయి. నార్మల్ టైంలో అది కూడా ఏదో లోకల్. అందుకే ఇప్పుడు నేను ఎగ్జైట్ అయ్యి మీకు అది చూపించాను. యాక్చువల్లీ చాలా అబ్బా ఎన్ని రోజులు అయింది బండ్లు చూసి అనేసి. సో అది అక్కడ చూసారా బస్సు కనిపించింది ఇప్పుడు మాకు. ఈవెన్ బస్సు కూడా మాకు కంటిన్యూ అంటే ఆటోమేటిక్ ఫ్రీక్వెంట్ గా కనబడదు అనమాట. బస్సులు ఎక్కాలన్నా సరే, మనం ఇండియాలో అయితే బస్సులు ఎక్కాలంటే మన ఇంటి దగ్గర నడుచుకుని ఎక్కుతాము. ఇక్కడ బస్సు ఎక్కాలంటే కారులో నుంచి వెళ్ళి బస్సు ఎక్కాలన్నమాట. సో ఇది కూడా లోకల్ బస్సే మళ్ళీ. సో అలాగని అంటే చాలా ప్లేస్ కొంచెం పెద్ద అవడం వల్ల, ఇల్లులు కూడా చాలా దూరంగా ఉండడం వల్ల బస్సులు కూడా చాలా దూరం, బస్ స్టాప్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి. చూడడానికంటే అంత ఒకేలా ఉండే, కానీ ఆల్మోస్ట్ అన్ని ఏసీ బస్సులే అన్నమాట. మెట్రో బస్సులు ఇవి తక్కువ ఉంటాయి అంట టికెట్స్, చాలా ఎక్కువ దూరం వెళ్ళొచ్చు అంట. ఇవి చూసారా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లులు, చెక్కతోనే కదా మొత్తం అంతా. చూస్తే మనకి ఏదో బొమ్మల ఇల్లులా కనబడుతూ ఉంటాయి అనమాట. సో మీకు ఇంకా బ్రీఫ్ గా చూపిస్తాను తర్వాత. ఈ టెంపుల్ కి వెళ్ళే దారి
అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, బాగుంటుంది, స్వింగ్ లాగా ఉంటుంది మనకి. అంటే డ్రైవ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకైతే బాగుంటుంది. ఉయ్యాలు వచ్చేసా, చూద్దాం జనం ఉన్నారో లేదో. సో సైకిల్స్ మీద వస్తారు, సైకిల్స్ మీద వచ్చి ముందున అలా సైకిల్స్ పెట్టుకుంటారు అనమాట. బస్ కి ఒక 2-3 సైకిల్ వరకు పెట్టుకునే అవకాశం ఉంటది బస్సుల మీద. అమ్మయ్య, ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉంది. చూద్దాం ఈవెంట్ ఉందా లేదండి. అమ్మో, ఉంటది. కాకపోతే ఎండకు భయపడి బయటికి వెళ్ళాలంటే కొంచెం భయమే వేస్తుంది. కానీ టైం చూసుకుంటే టైం కూడా పెరిగెట్టేయడం వల్ల వేరంగా బయలుదేరాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇదిగోండి, ఇందాక 7:15 అన్నాను, ఇప్పుడు 7:30 అయ్యింది. పెద్ద తేడా ఏం లేదు. సో రథం ఉంది ఇక్కడ, మీకు ఇంకా చూపిస్తాను క్లియర్గా దిగాక. జై జగన్నాథ్. జనం అయితే బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు కోలాటంలో చేస్తున్నట్టున్నారు. సో చాలా చక్కగా అవుతుందండి. ఎంతమంది జనాలు ఉంటారని నేనైతే అనుకోలేదు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆ కిరణాలు పడుతున్నప్పుడు ఎంత బాగుందంటే, రథం అంతా ఇంత కదండి, ఎంత బాగా వాళ్ళు చేశారనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా మేము అప్పుడే వచ్చాము, దేవుళ్ళని పైన రథం మీద ఎక్కించారనమాట. జగన్నాథ స్వామిని, సుభద్రాదేవిని, అలానే బలభద్ర స్వామిని. సో చాలా వరకు ఒరిస్సాలో బాగా ఇది కదా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. డబ్బులు కొడుతున్న వాళ్ళు ఎవరు కూడా బయట నుంచి ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కాదండి. ఇక్కడ అన్ని టెంపుల్లో ఉన్నవే, అందరూ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళే, అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో, ఐటీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళే అనమాట. సో అందరూ ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే చూడండి, అంత మనమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం కదా, ఇంకా బాగుంటుంది అనమాట ఫెస్టివల్. టైం పావుతోకి 8 అయింది. పావుతోకి 8 అయినా సరే చాలా ఎండగా ఉంది, చెమటలు కూడా పెట్టేస్తున్నాయి. మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాం, దర్శనం చేయించుకున్నాం ప్రజెంట్. అక్కడ జనాలు చూడండి, ఎంతమంది ఉన్నారు జనాలు చూడండి, అలాగా మొత్తము దగ్గర ఒక 200 మంది ఉంటారు అక్కడ. సో రథయాత్ర జరుగుతుంది, ఇంకా టైం ఉంది. సో 8:30కు ఎంతకు అవుతుంది అనుకుంటా, సన్ ఉంటుంది కాబట్టి. సో చూద్దాం, మేమైతే దర్శనంకి వెళ్ళి మళ్ళీ వస్తాం ఇక్కడికి. రథం అయితే స్టార్ట్ అయ్యి టెంపుల్ చుట్టూ తిరుగుతుందండి. దగ్గర ఒక 1/2 కిలోమీటర్లా ఉంటుంది, ఒక 700 మీటర్స్ అలాగా తిరిగి ఎండింగ్ వస్తుంది. దాని తర్వాత మహాప్రసాదం పెడతారనమాట, అన్నదానం లాగా. ఇక్కడ షూరేకులు మనం షూ పెట్టేసి ఇక్కడ కాలు కడుక్కోవడం ప్లేస్ కూడా ఉంది. మేము కాలు కడుక్కొని లోపల తెచ్చుకుంటున్నాం. టెంపుల్ అనమాట అండి, చూసారా ముగ్గులు అవి పెయింట్స్ అనమాట ఎంత బాగున్నాయో, చాలా బాగుంటుంది అనమాట. 2 గోపురాలు ఉంటాయి అటు ఇటును. ఇటువైపు వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. దాని పక్కన శివుడిది ఉంటుందండి. మన చేతితోనే అభిషేకం అది చేసుకోవచ్చు అనమాట, వాటర్ వేసి. మేము వెళ్ళేటప్పటికి లోపల చిన్న పూజ జరుగుతుంది వెంకటేశ్వర స్వామిది. చూసారా లోపలంతా అన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట, మొత్తం అన్ని ఫెస్టివల్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇది వచ్చి సాయిబాబా టెంపుల్, వేరేగా ఉంటుంది మందిరము. ఇక్కడంతా కూడా హోమాలు యజ్ఞాలు జరుగుతుంటాయి. ఇటువైపు ఉన్నదేమో మనకి నవగ్రహాలు ఉంటాయండి. సో అంతా చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ మాత్రం. ఇక్కడ చూసారంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లా కూడా ఉంటుంది, ఇదంతా పార్క్ ఏరియా అనమాట. ఎంతో బాగుంటుంది అనమాట, చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది, ఒక 4-5 ఎకరాలు ఉంటుందేమో దాదాపుగా నాకు తెలిసి. చూసారా సమ్మర్ వచ్చిందంటే ఇలా చెట్లకి పువ్వులు అవి మంచిగా. సమ్మర్ ప్రసాదం కూడా కొనుక్కున్నాము, $6కి టామరిన్ రైస్ ప్లస్ కర్డ్ రైస్ ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు రథయాత్ర దగ్గరికి అయితే వెళ్తున్నాం. మళ్ళీని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి రథం వచ్చేసరికి టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చిందండి. నెమ్మదిగా మూవ్ చేస్తున్నారు. అలాగ వస్తే ఇంకా అందరితో పాటు మేము కూడా కొంచెం అలా నడిచి ఒక 2 ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా దర్శనం అది చేసుకున్నాము. ఇప్పుడు క్లియర్గా కనిపించారు చూసారా, స్వామివారి దర్శనం అయితే కొంచెం రథం మీద కూడా బాగా అయ్యింది. అందరూ జై జగన్నాథ జై జగన్నాథ అన్నారు, మేము కూడా జై జగన్నాథ, మీరు కూడా జై జగన్నాథ అనండి. అలాగే ఫారినర్స్ కూడా పార్టిసిపేట్ చేశారండి ఇందులోని. చూడండి ఫారినర్ పిల్లలు, ఆవిడ డ్రెస్ అది వేసుకొని శారీలు కట్టుకొని, వాళ్ళు కూడా ఇండియన్స్ పెళ్లి చేసుకుంటారు కదా కొంతమంది, వాళ్ళు మన హిందూయిజం ఫాలో అవుతుంటారు అనమాట. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది, ఇంకా లైటింగ్ ఉందన్నమాట. 8:30 అయిపోయింది కదా.
ఫైనల్గా అయితే అన్నదానం కౌంటర్ అన్నదానం పెడుతున్నారని చెప్పి తెలిసి ముందుగానే లైన్లో నించుంపాయి అనమాట. మళ్ళీ లేట్ అవుతుందని చూసారా, కొంచెం ఇవన్నీ పెట్టారు మంచిగానే. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. సో చూసారు ఇంకా చిన్న లైటింగ్ అస్తమించాడు సూర్యుడు అయితే, కానీ ఇంకా లైటింగ్ ఉంది. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా లైన్లో. మేమైతే ముందుగా లైన్లో నించోవడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాము. ఫస్ట్ 10 మందిలో ఉన్నాం మేము. సో దానివల్ల త్వరగా అయిపోయి తినేసేసాం మేము. ఇంకా నైట్ 9 అయిపోయింది, అయిందా 9 అయ్యింది. ఇంకా మనకి క్లైమేట్ ఎలాగే ఉంది. ఇక్కడేమో చూసుకుంటే జనం అయితే జనాలు ఉన్నారనమాట. ఒక 3 నుంచి 500 మాదైతే మేము ముందు లైన్లోకి వెళ్ళిపోయి తినేసాం అనమాట గబగబా, ఎందుకంటే మరి లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే లైన్లో ఉంటే దగ్గర 6 పడుతుంది. సో అందుకని మేము ముందే లైన్లో నించున్నాం. ఫస్ట్ 10 మందిలో మేము ఉన్నాం అనమాట. ముందుకు ఇంకా రథయాత్ర అయితే అయిపోయింది. ఇంకా దేవుడిని తీసుకుని అయితే డైరెక్ట్గా ఆపోజిట్లో ఉన్న వినాయకుడు టెంపుల్ ఉంది, ఆ లోపల అయితే పెట్టేశారనమాట. ఇదే ఇప్పుడు దేవుడిని ఊరేగించిన రథం అనమాట. చాలా బాగుంది కదా, అమెరికాలోని మనకి రథం తీసుకొచ్చి ఇక్కడ ఒక రథాన్ని కన్స్ట్రక్ట్ చేసి, ఐ మీన్ దీని ఒక దాన్ని బిల్డ్ చేసి ఇంత చక్కగా చేయడం అనేది మన ఇండియన్స్కి సాధ్యం అనమాట. అంటే మన సంస్కృతిగా తీసుకొచ్చి పెడుతున్నారు. సో అది చాలా గ్రేట్ఫుల్ అండి. సో దానికైతే మేమైతే చాలా హ్యాపీ అనమాట. ఇలాంటి విషయాన్ని కూడా మేము ఎక్కడ మిస్ అవ్వకుండా ఇక్కడ ఉన్న ఇండియన్ సొసైటీస్ కానీ కమ్యూనిటీస్ కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇండియా అయితే కొంచెం మిస్ అవ్వలేదు అని అనుకుంటాము కొన్నిసార్లు. సో అదనమాట. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. సన్ఫ్లవర్స్ లాగా ఎంత బాగున్నాయో అసలు. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ రథయాత్ర మీ ఊర్లో ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై జగన్నాథ. బాయ్ బాయ్.